హలో అండి, అందరికీ నమస్తే. మీకు మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఆలు అలాగే పాలకూర, ఇది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రైస్లోకైనా చాలా బాగుంటుందండి. దీంట్లో కావాలంటే మీరు పన్నీర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆలు ఒక 3 తీసుకోండి. అలాగే పాలకూర ఒక 7-8 కట్టలండి. ఇవి పాలకూర కంటే ఆలు తక్కువగా ఉండాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2, ఒక 4-5 పచ్చిమిర్చి. వీటితో మనం మంచి టేస్టీ రెసిపీ తయారు చేసుకోవచ్చు. ముందుగా మీరు కళాయిలో ఆయిల్ వేసుకోండి. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత దీంట్లోనే ఎండుమిర్చి అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర ఈ 2 వేసి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా మనం లేదా మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేదంటే సన్నగా తరిగి వేసేసుకోండి. అలాగే కరివేపాకు, ఇవన్నీ కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మీరు కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇవన్నీ వేసి కొంచెం వేయించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకోండి. ముందుగా పాలకూర వేయకుండా ఆలు వేస్తే పచ్చి వాసన అనేది పోతుంది. అలాగే ఆలు కూడా మనకి ఉడకాలి కాబట్టి ముందుగా మీరు ఆలుని వేసుకొని మూత పెట్టేసి అలాగే ఉంచేయండి. ఒక 5 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో మనం కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర, ఆలు కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి పాలకూరని. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉడకనివ్వండి. ఇలా ఉడికితే మనకి కొంచెం ఈ పాలకూర అనేది నీరంతా దిగుతుంది, మనకి ఉడకడానికి వీలుగా ఉంటుంది. ఇలా అంతా కలిపేసి కొంచెం మీరు కావాలంటే ఓన్లీ పచ్చిమిర్చితో తయారు చేసుకోవచ్చు, లేదంటే కారం 1 స్పూను వేసుకోవచ్చు. ఇలా కారం వేసిన తర్వాత మీరు కంప్లీట్గా బాగా కలిసేలాగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. తొందరగా అయిపోతుంది. ఆల్రెడీ మనకి ఆలు ఉడికాయి కాబట్టి పాలకూర ఉడకడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-10 నిమిషాల పాటు కొంచెం సేపు అలా పొయ్యి మీద ఉంచేయండి. ఆ తర్వాత కొద్దిగా నీరుగా ఉన్నప్పుడు మీరు ఒకవేళ మీకు గ్రేవీలాగా కావాలంటే ఇలాగే మీరు స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవచ్చు. మీరు చివరిలో కొత్తిమీర కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీరు చపాతీలో కానీ రైస్లో కానీ తీసుకోవచ్చండి. పిల్లలు కూడా లంచ్ బాక్స్లో చక్కగా తినేస్తారు. రుచి చాలా బాగుంటుంది. మీరు కావాలంటే కొంచెం పన్నీర్ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకోవచ్చు. నా రెసిపీ మీకు నచ్చిందండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.